చెపకళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కళ్ళారా. మేడం నమస్తే అండి. సార్ కార్తికేయన్ గారు నమస్తే సార్. RX100 ఊపేసింది, అందులో 90 ml పోస్తే ఇంకా ఊపేస్తుంది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు బాబీ, సాయం చేయడం నా హాబీ. హెల్త్ బాగోలేకపోయినా ఉంటాను కానీ హెల్ప్ చేయలేకపోతాను నేను ఉండలేనండి. సో స్వీట్. ఇంతకీ ఏం చేస్తుంటారు? సాయం చేస్తుంటానండి. బతకడానికి ఏం చేస్తుంటారు? బతకడానికే సాయం చేస్తుంటానండి. అదేంటి? అదేంటంటే వ్యవసాయం చేయకపోతే మెతుకు లేదు, సాయం చేయకపోతే నాకు బతుకు లేదు. ఇదే మన ఇల్లు, కొత్తగా దిగబోయేది అద్దెకి. ఎలా ఉంది? మీ మొహంలో అందంగా ఉందండి. సరే ఇది మన బెడ్రూమ్. ఎలా ఉంది? మీ మొహంలో అందంగా ఉందండి. అది మన బాత్రూమ్. మీ మొహంలో అందంగా ఉంది. బాగుందండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏంటి కొత్తగా వచ్చారా మీరు? అవునండి. నా పేరు బాబీ, సాయం చేయడం నా హాబీ. సాయం చేస్తారా? ఎస్. దేనికండి? ఇప్పుడు రాముడికి ఉడత ఎందుకు సాయం చేసిందంటే ఏం చెప్తామండి. అబ్బో. అలాగే ఇది ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారు, చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఈ కాలంలో ఏంటండి, ఈ కాలనీలో ఉన్నారు, మీ ఎదురుగుండానే ఉన్నారు. ఇక్కడే. ఓహో ఓకే. కాఫీ తీసుకోండి. ముందు సార్కి కాఫీ చాలా బాగుందండి, మీ ఆవిడలాగా. ఎవరు డికాషన్ ఇచ్చావా? నేను మాట్లాడేది కలర్ గురించి కాదండి, టేస్ట్ గురించి. ఏమండి ఇక్కడ ఆనందరావు అంటే ఎవరు ఇక్కడ? నేనే. అది కాదయ్యా, 10 రోజులు తెస్తున్నాను, 3 రోజులు తెచ్చేవేంటి? స్వీట్ డెలివరీ అండి. నీ పరువు స్పీడ్ ఉండొచ్చు, నా పరసు స్పీడ్ ఉండొద్దా? ఏమండి అన్ని మాకెందుకండి, 20,000 ఇస్తే ఈ పరుపు మీకు ఇచ్చేస్తాను. లేదంటే పక్కన హీరో కార్తీక గారి ఇల్లు ఉంది, ఆయనకి ఇచ్చే సరిపోతా. ఆయనకి పరువు సరిపోదు కానీ అది కదా. ఇప్పుడు నీకు ఆనందరావు గారు, మీరు ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏమీ లేదు సార్, నేను పరుపు కొనుక్కున్నాను. నన్ను సాయం చేయమంటారా? అంటే నాకు 10,000 ఉంది, ఇంకో 10,000 మీరు ఎప్పుడు ఇస్తారు? రేపు ఇచ్చేస్తారండి. నేల మీద నిలబడేవాడిని మనిషి అంటారు, మాట మీద నిలబడేవాడిని మహానుభావుడు అంటారు. మీరు మనిషా మహానుభావుడు? మహానుభావుని. స్వీట్ డ్రీమ్. థ్యాంక్ యూ సార్. పడుకుందా? మరుసటి రోజు ఏం జరిగిందంటే, ఆనందరావు తీసుకున్న 10,000 ఈ రోజు ఇచ్చేస్తానండి, ఇంకా ఇవ్వలేదు. ఆనందరావు గారు ఏమండి? బాబీ గారు టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? నిన్న 10,000 తీసుకున్నారు కదా, అది ఇస్తే తీసేసుకుంటాను. అది అంటే ఇప్పుడు నాకు జీతం పడాలండి. చెప్పంటే నాకు కాలుతుంది మరి. ఎక్కడో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజు ఇచ్చేస్తాను మహానుభావుడు అన్నారు కదా, మరి మనిషిగా మాట్లాడతారండి. సాయం చేసి తెలియదు, నాకు 10,000 కావాలంటే ఇప్పుడు మీరు 10,000 ఇవ్వలేకపోతే నా పరుపు నేను పట్టుకెళ్ళిపోతాను. అదేలాగండి, ఆ పరుపు నాది. మీదేంటండి? అందులో 10,000 నేను పెట్టాను. నేను 10,000 పెట్టాను. ఓహో, పరుపులో సగం వాటా మీకుందన్నమాట. అవును. అయితే పరుపుని పనిచేసుకోండి. ఈ రోజు నుంచి ఈ పరుపు ఇటు సగం మీ 10,000 మీది, ఇటు సగం 10,000 నాది. మీరు 10,000 ఇచ్చినప్పుడే నేను రిబ్బన్ తీస్తా. ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకో, లోపలికి వెళ్ళు. ఈ పరుపులో సగం నాదా? సగభాగం నాకు చెంది ఉంది. పరుపు ఈజ్ బిలాంగ్స్ టు బాబీ. పరుపు ఈజ్ బిలాంగ్స్ టు బాబీ. అబ్బబ్బబ్బబ్బా, ఇంటెడ్ చాకరీ ఒక్కరిదాన్ని చేయలేక చచ్చిపోతున్నా. కొంచెం పన్న రెస్ట్ తీసుకుంటే గానీ అలసట తగ్గదు. 10,000 ఆవిడ, 10,000 ఈయన. ఈ దగ్గరలో లాడ్జీలు ఏమైనా ఉన్నాయండి? ఎందుకండి? కాస్త రెస్ట్ తీసుకుని వెళ్ళాలి సార్, 2 రోజుల నుంచి టైర్డ్ అయిపోయానండి. మంచి పరుపు అంది ఇక్కడ, గంటకు 100 రూపాయలు. ఆవిడెవరో పడుకున్నారు కదండి. ఆవిడ అటుపక్క రెస్ట్ తీసుకుంటున్నారు, మీరు ఇటుపక్క రెస్ట్ తీసుకోండి. ఆవిడికి మీకు సంబంధం లేదు. తలగడాలు అవి ఉంటాయి, తెల్లారు లేచాక కాఫీ వాళ్ళు పెట్టుకుంటారు, అప్పుడు మీకు ఇస్తారు. పడుకోండి. మధ్యలో ఏమన్నా కావాలంటే పక్కింటి పిలవండి, వచ్చేస్తాడు. ఈ బురద బంది ఆనందరావు ఏం చేస్తున్నావు నువ్వు? మామిడి పక్కన పడుకున్నాడు. ఇది లాడ్జ్ అనుకున్నా, మడత మడత అనుకున్నావురా నువ్వు? కస్టమర్ని డిస్టర్బ్ చేస్తావో? పడుకో. ఏమండి మీరు పడుకోండి. పరుపు నాదిరా. నీదైతే మాత్రం అందులో 10,000 నాది, సగం వాటా నాది. ప్రస్తుతానికి నా వాటా నేను రెంట్కి ఇచ్చుకున్నాను. పడుకోండి మీరు. అలా ఆడుతా పెట్టరా నువ్వు? ట్రైన్ అయిపోయామండి, ఆవలేస్తున్నా. అది కూడా హక్కు లేదా మాకు? పడుకోండి. కస్టమర్ని డిస్టర్బ్ చేయి. ఎందాక ఆలోచించా, మళ్ళీ ఆలోచిస్తానరా? ఇప్పుడు ఆలోచించి నీ గాడిది కాదు, మీ అడ్డగాడిది. నీ 10,000 రేపు ఇస్తాను, తీసుకుని వెళ్ళిపోయి నుంచి. ఇస్తావు కదా? ఇస్తాను పో. అంటే నా 100 నాకు ఇచ్చేయండి. దిక్కుమాలిన లాడ్జీ. నేను పడుకో.
రాకముందు పడుకుందాం బాబు. నిద్ర పట్టట్లేదు మన పరుపు అయ్యో. అనదరావు జరుగట్లే లే పక్కన పడుకుంటావా నువ్వు? నీ పక్కనేంటండి మా వాటాలోనే పడుకుంటున్నావు. పోనివ్వండి, ఆయన వాటలో ఆయన పడుకుంటున్నాడు. తండాలంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకుని వెళ్ళి మీద కావాలైతే మీకు చిరాకు అంతే కదా. మీరు అటు వెళ్ళిపోండి, మేడం గారి మధ్యలో రమ్మని. ఏమండి, ఒక్క పరుపు మన ఇద్దరం పంచుకుని పడుకున్నప్పుడు పక్క పక్కల్లో దెబ్బలాడుకోకూడదు. ఫ్రెండ్షిప్ గా ఉండాలి. వచ్చి పడుకో. ఆనందరావు గారు ఏదైనా మంచి కథ చెప్పండి సార్, నిద్ర రాకుంటుంది. నా కథలు రావు. పోనీ మేడం గారు మీరేమైనా పాట పాడండి. ఓకే. తప్పటిక భరించరనా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, బుజ్జి బుజ్జి బంగారం నీ ఎవరం. అడుగు పాట పాడతావు నువ్వు. వీడు తెలక కాదు. రేయ్ ఒరే అర్జెంట్ ఏం చేస్తావు తెలియదు నాకు. అర్జెంట్ ఒక 10,000 తీసుకురా, ఒక టార్చర్ పడలేకపోతున్నాను. ఓకే ఓకే తొందరరా. ఇదిగోరా. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇదిగో నీ 10,000. నాకు ఇప్పుడు వద్దు, నాకు పరుపే నచ్చింది. ఈ 10,000 కూడా ఏమైనా ఎంపిక కూడా నువ్వు వెళ్తున్నావు అది పిలుస్తుంటే అంటే ప్రేమగా పిలిస్తే నన్నేమో అనుకున్నా. ఏ నన్ను అనుకోవచ్చుగా. పరుపుకు 10,000 ఇవ్వలేనోడి మీద ప్రేమ ఎందుకు ఉంటుంది సార్? బయటకు నువ్వు పడుకోవచ్చి. అమ్మయ్యా 10,000 మిగిలే. ఆడు ఏం చేసుకుంటా నేను చూసుకుంటాను. తమ్ముడు సార్ ఇదేనా మా పరుపు? 6 గంటలకు లేవాలా 7 గంటలకు లేవాలా ఇలాంటివి ఏం లేవు. నీకు ఎప్పుడు తెలివి వస్తే అప్పుడు లే. కాలు వేసుకుని అలవాటు సార్. ఏది కావాలంటే అది వేసుకో. మా దొక్కలాంటి మనిషి ఉన్నాడు పక్కనే. చేసుకోవచ్చా? అది నేను చేసుకుంటాను. ఈ పరుపు వద్దు, కింద పడుకోండి. ఏమండి నాకు నిద్ర వస్తుంది. పరుపు నీకు నిప్పులు వేసి పడుకోబెడతాను లోపల నేడు. ఒక్కొక్కరు ఐరన్ లెక్కలు కొడతాండ్రా ఇల్లు. ఏ జిమ్ కి వెళ్ళి పట్టుకొచ్చిండ్రు? పురాణా పూల్. మరి నువ్వే జిమ్ లో చేస్తావు? స్విమ్మింగ్ పూల్. ఇట్లా కొట్టింది ఏంద్రా ఇల్లు? జడ్జెస్ ఆర్డర్. అవును మేమే ఏర్పాటు కుళ్ళి జోకు లేకుండా. పాస్పెన్ పంచులు, కుళ్ళు పంచులు, ఆటో పంచులు, 2 రూపాయల పంచులు, ఎలాంటి పంచు వచ్చినా చితక బాధమని చెప్పారు. ఇప్పుడే చెప్తున్నా, ఈ రోజు మంచి సెంటిమెంట్ ఫ్యామిలీస్ కి తెస్తున్నాం. ఎన్నో ఫ్యామిలీ అన్నా?